హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఈరోజు న్యూ ఇయర్ ఫస్ట్ డే అనమాట. ఈరోజు నేను మీకు వ్లాగ్ని స్టార్ట్ చేశాను మార్నింగే. ఇప్పుడు వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ అయితే అస్సలు నిద్రపోనివ్వలేదన్నమాట తన్మయి. ముందు రోజు అంతా కూడా తను మార్నింగ్ అంతా పడుకొని ఉంది, ఇక నైట్ అంతా మేలుకుతూ ఉందన్నమాట. ఈరోజు నేను పడుకుంటూ ఉంటే నన్ను మ్యాక్సిమం లేపుతానే ఉంది. కాలు నొప్పని, చెవు నొప్పని, ఒక్కతే ఉంది కదా, ఇక నిద్ర పట్టక పాపం తనకి భయం వేసి లేపుతా ఉంది ఊరికే. ఇక నేను ఆ విధంగా అయితే నిద్ర అయితే పోలేదు. ఇప్పుడు చూసారు కదా, కళ్ళన్నీ కూడా కొంచెం ఉబ్బినాయి. ఇక మార్నింగ్ ఇప్పుడేం పడుకుంటాలే అని చెప్పేసి అయితే నేను ఆగిపోయాను. ఇక పని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ముందుగా నేను ఈ బెడ్షీట్కి, అంటే ఈ బెడ్రూమ్లో ఈ బెడ్షీట్ ఒకటి మార్చాలి. ఆ పని ముందు చూసేసి దాన్ని మళ్ళీ నానబెట్టాలన్నమాట. మనకి ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా ఏమైనా ముందు అంట్లు, బట్టలు, కనిపిస్తుందా? సరిగా కనిపించట్లే. అంట్లు, బట్టలు ఇవన్నీ ఉంటానే ఉంటాయి కదా, అందుకని ముందైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. అలానే ముందు రోజు నైట్ బట్టలు వేసాను, అవన్నీ కూడా ఇప్పుడు డాబా మీదకి వెళ్ళి ఆరేయాలి. మన వర్క్ అయితే ఇలానే ఉంటుంది కదా రెగ్యులర్గా. ఏం చేస్తున్నారు మీరంతా? న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నైట్ కేక్ కట్ చేశారా మీరు? మేమైతే కేక్ కటింగ్ అలాంటివి ఏమీ లేవండి మాకు. అంటే మొదటి నుంచి కూడా పెద్దగా అది అలవాటు లేదు. న్యూ ఇయర్ అనేది నార్మల్గా ఇక కొంచెం లేట్ నైట్ పడుకుంటాం, ముగ్గులు అవి వేసుకొని ఆ పనులే సరిపోతాయి అనమాట. కేక్ కటింగ్ అలా ఏమి ఉండదు. పిల్లలైతే ఈరోజు మఫిన్స్ చేయమని అయితే తన్మయ్య అడుగుతూ ఉంది. మఫిన్స్ చేయాలి. ఇప్పుడైతే ముందు నేను ఈ వర్క్ స్టార్ట్ చేస్తాను. తన్మయ్య అయితే ఇందాక పడుకుందనమాట. ఇప్పుడు 6కి పడుకుంది మార్నింగ్. ఇంకా వద్దులే పడుకోబెట్టద్దు అనుకున్నా కానీ ఇక మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకుంటుంది, ఎందుకులే అని చెప్పేసి పడుకోబెట్టేశాను. ముందుగా నేను మీతో చెప్పాను కదా క్లీనింగ్ స్టార్ట్ చేశానని. ఇదిగోండి, ఇక్కడ కొంచెం డెకరేషన్ అయితే మార్చాను. ఇక్కడ బెడ్షీట్ అదంతా కూడా మార్చాలి, కొద్దిగా పని ఉంది. అందులోనూ చెప్పడం మర్చిపోయాను, నేను ఇక్కడ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే డైలీ ఒక వ్లాగ్ అనేది షూట్ చేయాలనుకుంటున్నాను. ఒక 1 మంత్ అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అలానే నేను గివ్ అవే కూడా నేను ఇద్దాం అనుకుంటున్నాను, అంటే గివ్ అవే కూడా చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను అంతకుముందు 2 ఇయర్స్ క్రితమే అనుకున్నా, అంటే 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగానే మనం వెంటనే గివ్ అవే పెడదామని చెప్పేసి అనుకున్నా. అదైతే అసలు అట్లా పెండింగ్ పడిపోయింది. వ్యూస్ రాక, అటు సబ్స్క్రైబర్స్ పెరక్క, ఎటు కాకుండా ఉందన్నమాట మన ఛానల్ వచ్చేసి. సరే, ఇక అది ఎటున్నా ఏమున్నా మనకు సంబంధం అయితే లేదు. ఈ 1 మంత్లో నేను కంప్లీట్గా వ్లాగ్స్ అనేవి చేద్దాం అనుకుంటున్నాను డైలీ, మ్యాక్సిమం వీలైనంత వరకు. మీరందరూ కూడా వ్లాగ్స్ని చూడండి తప్పకుండా. నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ కావాలి నాకు. అవును, అసలు నేను చెప్పడం మర్చిపోయాను మీకు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా నేను ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. ఇక తన్మే నన్ను పడుకోనివ్వలేదు కదా, ఇక నేనేం చేయను. ఇక అందుకని ఏం చేశాను, నేను నైట్ వద్దాం అనుకున్నా లైవ్కి, కుదరలేదు. ఇక సర్లే అని చెప్పేసి కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేశాను. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేద్దాము, వీళ్ళని బట్టి ఒకసారి లైవ్కి కానీ లేదంటే ఒక చిన్న వీడియో అనేది చేద్దాం అనుకున్నాను. ఇక ఈరోజైతే మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఇది నెక్స్ట్ డేకి నేను వెంటనే పోస్ట్ చేసేస్తాను మీకు. అంటే 2nd వస్తుంది అనుకుంటా మ్యాక్సిమం ఇది రావడానికి. అంటే ఆ రోజుకి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను పెండింగ్ లేకుండా. ముందుగా మనం డాబా మీదకి వెళ్ళి ఒకసారి బట్టలు అవన్నీ కూడా ఆరేసుకుందాము. వచ్చిన తర్వాత ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా మారుద్దాం అనుకుంటున్నాను. ఆ పని చేసేసుకోవాలి. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. నిద్రపోలేదు కదా, ఫేస్ అంత ఎట్లనే ఉంది. అసలే తలనొప్పి. ఈ తలనొప్పి పుణ్యమా అంటూ భయం వేస్తూ ఉంటుంది అనమాట, టెన్షన్ వస్తుంటుంది నాకైతే. ఏమో పని లేదని అనుకోగానే ఈ తలనొప్పి ముందేసుకొని కూర్చున్నామంటే ఆ పనులన్నీ వెనక్కే పోతాయి అనమాట. అదే టెన్షన్ పడకుండా పని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ మీకు బెడ్షీట్ అంతా చూపిస్తాను. నేను ఓవరాల్గా అయితే మొత్తం క్లీనప్, వ్యాక్యూమ్ క్లీనింగ్ అదంతా కూడా చేసేసాను. కాకపోతే బెడ్షీట్స్ ఒక్కటి మాత్రం మార్చలేదు, పెండింగ్ ఉంచాను. ఎందుకంటే ఈరోజు మారుద్దాంలే అన్న ఉద్దేశంతో ఉన్నాను. ఒకటేసారి టెన్షన్ ఎక్కువ పడితే మళ్ళీ ఇబ్బంది కదా, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఆగిపోయా. ఒకసారి ఇక్కడ మీకు ఓవరాల్గా నేను మార్చిన తర్వాత చూపిస్తా. ముందుగా అయితే మనం మొక్కల దగ్గరికి వెళ్దాము. టీ తాగాలి, పాలు తెప్పించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజైతే మఫిన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెసిపీని కూడా వీలైతే మీతో షేర్ చేస్తాను. మ్యాక్సిమం ఇక నా వ్లాగ్ అంతటా నేను చేసే పని అంతా కూడా మీతో షేర్ చేస్తాను అనమాట నేను. ఇప్పుడు వచ్చేసి వాషింగ్ మిషన్లో ఆల్రెడీ నేను బట్టలు ఆన్ చేశాను కదా, అవి అయిపోయినాయి అనమాట. ఇప్పుడు అవన్నీ కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా తిరగలు తీసి డాబా మీద ఆరేస్తాను. మాకు బాల్కనీలో చాలా చిన్నది కాబట్టి బట్టలు ఆరేయడం అస్సలు కుదరదు, అందులోనూ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముగ్గు చూడండి. ఈరోజు ఈ విధంగా ముగ్గేశాను నేను కలర్ చాక్ పీసులతో. మాదేంటంటే చాలా చిన్న ఏరియా కదా, అందులోనూ గుమ్మానికి ఎదురుగా ఉంటుంది. మనం కలర్స్ కానీ అలాంటివి వేస్తే ఏంటంటే అంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అనమాట ముగ్గు.
మొత్తానికైతే డాబా మీద ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది, 7 అవుతుంది, 6:30 కాదు 7 అవుతుంది. చల్లగా మంచు పడతా ఉంది, చెవులు నొప్పి వచ్చేస్తుంది అనమాట ఈ చల్లదనానికి. పైకి ఎక్కి వచ్చేసరికి ఆయాసం వచ్చేస్తుంది ముందు. ఇటు చుట్టుపక్కల కూడా చాలామంది కూడా ప్లాంటర్స్ అంటే ప్లాంట్స్ బాగా పెంచుతున్నారు. మా పక్కన అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా ఇక్కడ, వాటిల్లో కూడా కింద పోర్షన్లో ఒకటి చూపిస్తా మీకు. గులాబీ పూలు అవి బాగా పెంచుతున్నారు ఆవిడ కూడా. శంకు పూలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ముద్దగా పూస్తాయి కదా, ఆ శంకు పూలు ఉన్నాయన్నమాట. విత్తనాలు అడుగుదామా అనిపించింది నాకైతే, విత్తనాలు అడుగుదామా అనిపించింది కానీ ఏమోలే బాగుండదులే అని చెప్పేసి ఆగిపోయాను. మంచిగా పెంచారు మొక్కలు ఆవిడ కూడా. మందార మొక్కలు అలాంటివి ఉన్నాయి, కొన్ని రోజెస్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇందాక నాకు అక్కడే కనిపించారు. ఏమోలే బాగుండదులే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఆగిపోయాను నేనైతే. మరి మన మొక్కలు కూడా చూద్దామా ఒకసారి. మనం కూడా అంటే నేను మొన్న పూల మొక్కలు అవి తీసుకొచ్చాను కదా, ఆ రోజు నేను శంకు మొక్కలు అయితే తెచ్చాను. అవి పెట్టడానికి కుండీలు అయితే లేవు. ఈరోజు మన చెట్టుకి వైట్ శంకు పూలు చాలా పూసినాయి, చాలా బాగున్నాయి పూలు అయితే. అంటే ముద్దవి కాదు ఇవి, రెక్కవే. కానీ నేను ఉల్లిపాయ రసం పోసానని చెప్పాను కదా, ఉల్లిపాయ అరటి తొక్కల ఎరువు, అది పోసిన తర్వాత అయితే మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది. తప్పకుండా ఎవరైనా కొత్తగా మొక్కలు పెట్టి అందులో పూల మొక్కలు పెడితే మాత్రం కంపల్సరీ ఈ ఎరువునైతే వాడండి అబ్బా, బాగుంటుంది. అంటే ఈజీ మెథడ్ కదా, అంటే మనం పెద్దగా ఖర్చు చేయకుండానే మంచిగా రిజల్ట్ అనేది తీసుకోవచ్చు కదా. మందార పూలు కూడా బాగా పూస్తున్నాయి. నేనైతే మీకు ఒకసారి చూపిస్తా చూడండి. అమ్మా ఇదిగో మన శంకు మొక్క చూసారా. ఇవి నేను మీకు స్టార్టింగ్ చూపించినప్పుడు పువ్వు అయితే చాలా చిన్నగా ఉంది. నేను అనుకున్నా ఇంత చిన్న చిన్న పూలు ఏం బాగుంటాయి అని అనుకున్నా. సర్లే గ్రీన్గా చెట్టు అయితే బాగుంది కదా, ఎందుకు ఖరాబ్ చేయడం అని చెప్పేసి అనుకున్నా. ఇవి నేను బ్లూ కలర్వి తెచ్చాను మొన్న నర్సరీలో, సేమ్ అంత సైజులో ఉన్నాయి అన్నమాట. నేను అనుకున్నా ఇదే ముద్దది అనుకున్నా, నాకు తెలియదు కదా. నేను ఇదే పువ్వు ముద్ద పువ్వు అనుకున్నా, కానీ ఇది కాదనమాట. బ్లూ కలర్ కూడా ఉంది మనకు అక్కడ. దానికైతే ఇంకా విత్తనాలు అవి రాలేదు. దాన్ని మనం కుండీలో కూడా పెట్టుకోవాలి. కుండీలో కూడా పెట్టుకుంటే మంచిగా వస్తుంది. ఒక్క మొక్క తెచ్చుకుంటే చాలు, విత్తనాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ మన దగ్గర ఉంటానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ముద్ద మందారం కూడా మొన్న ఇంత పెద్ద పువ్వు పూసింది. నేను వీడియో తీద్దాం అనుకున్నా, ఆ రోజు మార్నింగ్ ఇట్లనే 6కి వచ్చేటప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. వీడియో తీయడం కుదరలేదు, పువ్వు లేదనమాట. అంటే కొంచెం లేట్ అయ్యేసరికి ఇక పువ్వు ఎవరో కోసేశారు. ఇక పూజకు అటో ఇటో వాడుతూ ఉంటారు కదా. ఇక ఇక్కడ చూడండి, ఇంకా వేరే నేను ఇంకో కలర్ తెచ్చాను. అసలు ఇదేం కలరో కూడా నాకు తెలీదు కంప్లీట్గా. అయితే మొగ్గలైతే ఉన్నాయి, దాన్ని అయితే కుండీలోకి రీపాటింగ్ అయితే చేశాను. అలానే గులాబీ మొక్కలు ఉన్నాయి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ముద్దగా పూసే శంకు పూల మొక్కలు ఉన్నాయా మీ దగ్గర? పువ్వు బాగుంటుంది కదా చూడడానికి, అది కలర్ కూడా మంచిగా ఉంటుంది. మీకు కలర్ కూడా ఎక్కువ రావాలంటే ఉల్లిపాయ రసమే, గులాబీ పూలకైనా ఏ పూలకైనా మంచి కలర్ కూడా వస్తుంది. సరే మరి ఇక నేను ఆపేసి ఈ పని ఇక్కడ ముందు బట్టలు అయితే ఆరేసుకుందాము. ఒక్కసారి మొక్కలను చూపించేసి కిందికి వెళ్ళిపోదాం. టీ పెట్టుకొని తాగాలబ్బా, అసలు ముందు చల్లగా ఉంది బాగా. కానీ అసలు ఇక్కడ నుంచి కదలబుద్ది అట్లా ఒక స్వెటర్ వేసుకొని వచ్చినట్టయితే బాగుండేదేమో. కాసేపు అలా రిలాక్స్డ్గా ఉండి చక్కగా ఉండేదాన్ని. పిల్లలు అయితే పడుకున్నారు. తన్మయ్య అయితే నన్ను పడుకోనివ్వలేదు, తను చక్కగా పడుకుంది. పక్షులు ఇప్పుడైతే మొక్కలకి వాటరింగ్ అదంతా చేసేసాను, అయిపోయింది పని అయితే. ఇక కిందికి వెళ్ళిపోవాలి. ముందు బ్రష్ చేసుకొని కాసిన వాటర్ తాగి తర్వాత టీ పెట్టుకోవాలి. కడుపులో తిప్పుతూ ఉందబ్బా. పొద్దున్నే ఆ మొక్కలు కవర్లో ఉన్నాయి అన్నమాట. అందుకని కంపల్సరీ నీళ్ళు పోయాలి, లేకపోతే ఎండిపోతూ ఉంటాయి. నిన్న నైట్ పోయలేదు, నిన్న మార్నింగ్ పోసానమాట. అందుకని మళ్ళీ ఈరోజు మార్నింగ్ పోసామనుకోండి
అప్పుడు ఈవినింగ్కి అంటే ఎండ వస్తుంది కదా, అప్పుడు బాగుంటుంది, లేకపోతే వాడిపోతాయి మొక్కలు. ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్. ఇక నేను కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే తాగుదాం అనుకుంటున్నా, తాగాలి కొద్ది గోరువెచ్చటి నీళ్ళు. దానిలోనే ఉంది కదా. She left her home to find where she belongs. Her mother's scared to leave her all alone. But she got time and she knows what to figure out. This ain't in a dream, a place where it seems that love will come around. So don't stay, you regret it all too much. Just wait, I will find you someday. So the same, yes she does. ఇప్పుడైతే ఇక వేడి నీళ్ళు తాగుతూ ఉన్నాను, ఎందుకంటే కొంచెం పైన తిరిగాను కదా నేను డాబా మీద, అందుకని కొంచెం చల్లగా ఉందని కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే తాగాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కేక్స్ చేస్తున్నాను, చూసారు కదా. నేను ఈ లోపుగా అంట్లు కూడా వాష్ చేశాను, కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంకా తన్మయ్ తనోజ్ లెగలేదు. ఇక వాళ్ళు లేచేలోపు నేను ఇక్కడ కేక్ అనేది రెడీ చేసి ఉంచుదామని చెప్పేసి నేను కేక్స్ కూడా చేసేసాను, అలానే చపాతీ చేసేసాను. కానీ నాకెందుకు తినాలనిపించలేదు, పిల్లలు ఇంకా లెగలేదు కదా, వాళ్ళతో పాటు తిందాంలే అని అనిపించింది. ఈ కేక్స్ ఇవన్నీ చేసేసరికి కొంచెం హెడేక్గా అనిపించేసింది నాకు. ఇక నేను ఫ్రెష్ కూడా అవ్వలేదు, ఇక వెళ్ళిపోయి పడుకున్నాను అనమాట పిల్లలతో పాటు. ఎందుకంటే నేను పడుకోకపోతే మళ్ళీ వాళ్ళు లేస్తారు కదా, వాళ్ళు లేచేసరికి మళ్ళీ నాకు నిద్ర వస్తూ ఉంటుంది. మళ్ళీ నేను తలనొప్పి అని పడుకున్నాను అనుకోండి, పిల్లలు పాపం వాళ్ళకి ఒంటరిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇవన్నీ పక్కన పెట్టేశాను. ఇక పూజ అదేమీ చేయలేదు, వెళ్ళిపోయి అయితే పడుకున్నా. ఎందుకంటే మనం టెన్షన్ పడ్డామనుకోండి ఇంకా తలనొప్పి ఎక్కువైపోద్ది. అందుకని ఇక్కడైతే నేను కేక్స్ డీమౌల్డ్ చేస్తున్నాను. ఈ కొంచెం వేడిగా ఉన్నాయి, నాకు నిద్ర వస్తూ ఉందన్నమాట అప్పుడు. ఇక సరే వెళ్ళి పడుకుంటాం కదా, మళ్ళీ ఆ గిన్నె వేడికి ఇంకా ఈ కేక్స్ ఇవన్నీ కూడా ఇంకా బ్లాక్గా అయిపోతాయి అన్నమాట, వేడికి గట్టిగా కూడా అయిపోతాయి. అందుకని చెప్పేసి కేక్స్ చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇవి నేను మిల్క్ పౌడర్తో చేశాను ఈ కేక్స్. ఇవి చూడడానికి చాలా స్పంజీగా బాగున్నాయి కదా, కానీ చల్లారితే మాత్రం కొంచెం గట్టిగా అనిపించినాయండి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం కూడా కొద్దిగా చల్లగా ఉంది కదా, అందుకని ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేశాను. వీటి మీద ఒక నాప్కిన్ లాగా పరిచేసి ఉంచేసాను అనమాట. ఇక ఆ తర్వాత పడుకున్నాను నేను కూడా. తర్వాత ఎప్పుడు లేచానంటే 3కి లేచానండి, 3:30 అయింది మ్యాక్సిమం. నాతో పాటు అప్పుడు పిల్లలు లేచారనమాట 3:30 దాకా, వాళ్ళు కూడా లెగలేదు. ఈరోజు మొత్తం ఇలానే జరిగిపోయింది, ఎందుకంటే ముందు రోజు మేము పడుకోలేదు కదా, అందుకని ఇక కంప్లీట్గా ఈ న్యూ ఇయర్ మొత్తం అట్లా ఫుల్ డే అలా అయిపోయిందనమాట. రేపటి నుంచి మాత్రం కంటిన్యూగా మొత్తం మా టైమింగ్స్ అన్నీ చేంజ్ చేసేసేయాలి. నెక్స్ట్ చూసారా కేక్ ఎంత స్పంజీగా వచ్చిందో. ఇవన్నీ పక్కన పెట్టేశాను కదా. ఇక నేను ఇప్పుడు చూసారా లేచి లెగడంతోనే ముందు తన్మయ్యకి నేను విష్ చేశాను అనమాట. అంటే ఆల్రెడీ మార్నింగ్ విష్ చేశాను, ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అయిపోయాను. చూసారా ఫేస్ ఎంత బ్రైట్గా ఉందో ఇప్పుడు పడుకొని లేచాక. తన్మయ్య కూడా లేచింది కానీ ఇంకా ఫ్రెష్ అవ్వలేదు తనైతే. నేను ముందు కేక్ తింటా ఉన్నాను, ఎందుకంటే చాలా టైం నేను పని చేసి అటు ఇటు అని పడుకున్నాను కదా. ఇక నాకు ట్యాబ్లెట్ కూడా వేసుకునేసరికి కొంచెం ఆకలిగా అనిపించింది, ముందైతే కేక్ తిన్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను, అల్లం టీ. మార్నింగ్ కూడా టీ తాగలేదు నేనైతే, ఎందుకంటే పాలెవరు తెచ్చివ్వలేదు కదా, అందుకని ఇక నేను టీ కూడా తాగలేదు. ఇక మళ్ళీ కొద్దిగా హెడేక్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను టీ పెట్టేసుకున్నాను. టీ అయిపోయింది, తర్వాత పిల్లలకి టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా చూపించేస్తాను నేను మీకు. ఈ లోపుగా ఇదిగోండి చూడండి, వీళ్ళిద్దరు లేచారు కదా. బ్రష్లు చేయమంటే ఇద్దరు ఎంత బద్ధకంగా కూర్చున్నారంటే, అంటే ఎటుగాని టైంలో లేచారు కదా, ఇక వాళ్ళకి కొంచెం లేజీగా అనిపించింది. ఇద్దరు ఈ విధంగా కాసేపు అయితే టైం పాస్ చేశారు.
అందులోనూ మేము సినిమాలకు గానీ, బయటికి గానీ ఎటూ వెళ్ళలేదు. ఇక వాళ్ళకి కూడా కొంచెం లేజీగా ఉంటది కదా! సరే అని వదిలేసాను నేను గూడా. కాసేపు ఈ విధంగా టైమ్ స్పెండ్ చేశారు. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యారనమాట. అయినా గూడా బయటికైతే ఎటు వెళ్ళలేదండి. నెక్స్ట్ ఇక్కడ నేను నా టీ అనేది మంచిగా మరిగింది. ఇక టీ తాగేస్తున్నాను. ఇక నుంచి నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తానని చెప్పాను కదా! మనకి డైలీ ఇటువంటి పనులే ఉంటాయి కదా! ఏమనుకోకుండా తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ కప్ కాంబినేషన్ చూసారా? ఒకటి డిజైను, ఒకటి ప్లెయిను. నేను డీమార్ట్‌లో ఈ కప్స్ తీసుకున్నాను. ఇవి తీసుకునేటప్పుడు ఒక డిజైన్‌కి ప్లెయిన్ కప్ కూడా తీసుకున్నాననమాట. అంటే ఏంటంటే కాంబినేషన్ బావుంటది కదా! అలా ఒకటి ప్లెయిను, ఒకటి డిజైను అని చెప్పేసి. నేను నా నెక్స్ట్ వీడియోస్‌లో ఎట్లాగ ఇక డైలీ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను కదా! నెక్స్ట్ వీడియోస్‌లో మీకు నేను నా కప్ కలెక్షను, డీమార్ట్‌లో తీసుకున్న రీసెంట్ ఐటెమ్స్ మొత్తం కూడా మీకు వ్లాగ్స్‌లో షేర్ చేస్తూ ఉంటాను. అందులోనూ డైలీ వ్లాగ్స్ అంటే ఇక మనకి డైలీ ఇటువంటివే ఉంటాయి కదా! వాటిలో మీకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండాలంటే ఇలాంటివి ఏవన్నా చూపిస్తూ ఉంటే బావుంటది కదా! నెక్స్ట్ ఇక్కడ నేను చపాతీ చేశాను కదా మార్నింగు. ఇక వాటిని నేను ఫ్రాంకీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఉత్తి చపాతీ అయితే పిల్లలకి అంతగా నచ్చదు కదా! అందుకని నేను ఇక్కడ ఎగ్‌లో కొంచెం సాల్ట్, పసుపు, కారం వేశానంతే. నెక్స్ట్ ఇక్కడ నేను ఆమ్లెట్ లాగా వేసేసి దాని మీద ఈ చపాతీని వేశాను. ఇదైతే కొంచెం పిల్లలకి హెవీగా ఉంటది. అందులోనూ న్యూ ఇయర్ రోజు గూడా వాళ్ళకి నార్మల్ చపాతీ, నార్మల్‌గా ఆమ్లెట్ వేసిస్తే ఏం బావుంటది చెప్పండి. అందుకని 2 కంబైన్ జేసి ఇచ్చేసాననమాట. పిల్లలకైతే చాలా అనిపించింది. ఇంకా దీంట్లో మనం ఇంకా ఏదన్నా స్టఫ్డ్ కర్రీ లాగా ఉంటే అది గూడా మనం మిక్స్ చేసి ఇచ్చామంటే చాలా బావుంటది. ఇక కాకపోతే పిల్లలిప్పుడు ఆ వెజిటబుల్స్ అవన్నీ వేస్తే వీటి టేస్ట్ పోతదనమాట. అందుకని ఇగ నేను ఈ విధంగా సింపుల్‌గా అయితే ఇచ్చేసాను. అసలు మామూలుగా అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేసేద్దాం అనుకున్నా. ఇగ ఎందుకో నాకు అందులోనూ కేక్స్ చేశాను. మళ్ళీ బ్రెడ్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి చపాతీ చేసేసాను. And I know it's hard to keep up sometimes. And I know I just want to make నెక్స్ట్ ఇప్పుడైతే ఇక్కడ మీకు చూపిస్తున్నది మిల్క్ పౌడర్ అండి. నేను ఇందాక కేక్‌లో మిల్క్ పౌడర్‌ని యూజ్ చేశాను. సరే దాన్ని ఒక జార్‌లోకి వేద్దాం కదా అనేటప్పుడు నాకెందుకో మీలో ఎవరైనా మిల్క్ పౌడర్ తినే అలవాటు ఉందా మీకు? నాకైతే చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్ చాలా బావుంటది. ఎప్పుడన్నా ఇంతకుముందు నేను చిన్నప్పుడు గూడా కొంచెం అంటే 10థ్, ఇంటర్ అట్లా చదివేటప్పుడు గూడా నేను రూ. 10 ప్యాకెట్స్ ఉండేటియి అనమాట. అవి తెచ్చుకునేదాన్ని. తెచ్చుకొని ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినా, ఎప్పుడన్నా నోటికేదన్నా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఈ మిల్క్ పౌడర్‌ని సప్పరిచ్చేదాన్ని బాగా. నెక్స్ట్ మ్యాగీ గూడా బాగా తినేదాన్ని నేను. ఆ టైంలో 10థ్, ఇంటర్ ఆ టైంలో. ఎందుకో బాగా అనిపించేవి అప్పుడు ఈ ఫ్లేవర్స్. తన్మయ్ ఏంటంటే ఆహ్, టమాటో కెచప్ తింటది. చాట్ మసాలా ఉత్తిగానే తినేస్తదనమాట. సరే మిల్క్ పొడి గూడా ఒకసారి టేస్ట్ చూపిద్దాము తనకి అని చెప్పేసి చూపిచ్చాను. అంతే ఇదిగోండి ఇక్కడ చూడండి ఏం చేస్తుందో. చిన్నగా ప్యాకెట్ తీసుకొని ఓపెన్ చేసుకొని మెల్లగా వేసుకొని సపరిచ్చేస్తుంది. ఇక నేను ఆ పనిలో ఈ పనిలో ఉన్నాననుకోండి ఫ్రిడ్జ్‌లో కనిపిస్తది గదా! మెల్లగా ఓపెన్ చేసి తినేస్తూ ఖాళీ ప్యాకెట్ మాత్రం ఫ్రిడ్జ్‌లో పెడతది. ఎప్పుడన్నా అవసరం అని చూసుకున్నప్పుడు ఉండదనమాట. మీకక్కడ ఒక ప్యాకెట్ కనిపిస్తుంది చూసారా? ఈరోజు న్యూ ఇయర్ రోజు కదా! నేను స్పెషల్ ఏమి చేయలేదు. హెడ్‌ఏక్ అనని అనుకుంటా ఉన్నాను కదా! అందుకని ఇక మా తమ్ముడేం చేశాడంటే పిల్లలకి ఇక నేనేం చేయలేదని చెప్పేసి పిల్లలకైతే చికెన్ బిర్యానీ తీసుకొచ్చాడు. నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాను. ఇక అంతే అనమాట. ఈరోజు నేను వంట ప్రిపరేషన్ కూడా పెద్దగా ఏమి చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ అంతా కొంచెం స్ట్రెయిన్ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి హెడేక్ కూడా అనిపించింది కదా! ఇక ఏం చేయాలని అనిపియలేదు నాకు. తనోజ్ వాళ్ళకొచ్చేసి ఇక క్లాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి. అందుకని ఇక తను చదువుకుంటా ఉన్నాడు. మా డే మొత్తం ఈ విధంగా స్పెండ్ చేశాం ఫ్రెండ్స్. ఇంతే ఈ వ్లాగు. నచ్చిందా మీకు? మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.